హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో వచ్చేసరికి నిన్న సాక్షులు టాస్క్ అయిపోయిన తర్వాత ఎవరి సాక్షులు ఓడబెరకలేకపోయిన తర్వాత డిస్కషన్స్ మామూలు డిస్కషన్ జరగలేదు. అర్ధరాత్రి గుసగుసలన్నీ ఎవరి గురించి ఏం మాట్లాడారు, ఎవరిది మిస్టేక్ ఉంది, ఎవరిది రాంగ్ ఉంది, నాగమణికంట ఎందుకు హైపర్ అయ్యి సీరియస్ అయిపోయాడు, అండ్ భాషని టార్గెట్ చేస్తున్న సోనియా ఎక్కడ ఉడాలి నీకు అలాగే కనపడదులే, మా సోనియా అంటే నీకు ఇష్టం లేదు అనేవాళ్ళు అంటానే ఉంటారు. తర్వాత యష్మి మహాప్రభు దండం పెట్టాల్సింది యష్మికి, మామూలు కన్నింగ్ కాదు. నిన్న నైట్ ఎపిసోడ్లో కూడా మళ్ళీ కన్నింగ్గానే మాట్లాడుతుంది. ఒక మాటకి ఇంకో మాటకి పొంతనే లేదు. కామెడీగా ఫన్నీగా సీరియస్గా క్లారిటీగా మాట్లాడుకుందాం. మీరు అనుకోవచ్చు, అరే ఉడాల్ నీ బిల్డప్ బాగుందిరా, నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారిని ట్యాబ్ పట్టుకుని వచ్చుతో బిల్డప్గా నువ్వు ఏదో ఐఐటి క్లాసులు చెప్పినట్టుగా ఈ ట్యాబులు నీ కథ నీ వ్యవహారం చాలా ఎక్కువైందిరా, చాలా ఎక్కువైంది. ఇది పోయింది, ఇది వాట్సాప్. సో ఇప్పుడు మాట్లాడదాం. తిట్టుకున్న వాళ్ళు తిట్టుకోవాలా, ఇంక తప్పదు కదా, ఇంక మాత్రం గుర్తుండాలంటే ఏదో ఒకటి మెయింటైన్ చేయాల్సి వస్తుంది. పాయింట్స్ మాట్లాడతాం. యాక్చువల్గా ఏం జరుగుతుంది హౌస్లో, యష్మి వీగిపోవడంలో కూడా ఎలా అంటే క్లియర్గా 10 నిమిషాల క్రితం ఆవిడ చెప్పిన మాటల్ని 10 నిమిషాల తర్వాత ఆవిడే మార్చేసి చెప్పేస్తున్నారు. అంటే చూడరనుకుంటున్నారా జనాలు? ఎపిసోడ్ వైజ్గా మాట్లాడదాం. భాష మాత్రం ఈరోజు అర్ధరాత్రి చూసిన వాళ్ళు ఎవరికైనా అనిపించుంటుంది, భాషకి తోపు అనిపించుంటుంది. ఎందుకనేది చెప్తాను. వెరీ మైన్యూట్ పాయింట్ అది, తోపు పాయింట్ కాకపోయినప్పటికీ కూడా ఆ చిన్న పాయింట్లో మనం చాలా ఎత్తుక్కోవచ్చు. భాష యొక్క గేమ్ ప్లాన్ గురించి, అతని బిహేవియర్ గురించి మనకు అర్థమయ్యేది. నబీల్లో ఒక చిన్న మిస్టేక్ గమనించాను నేను, దాని గురించి కూడా మాట్లాడదాం. ఆఫ్టర్ సాక్షి టాస్క్ అయిపోయిన తర్వాత ఆదిత్య బాధపడుతున్నాడు. నబీలు, ఆదిత్య గారు, భాషా గారు కూర్చొని నిన్న నైట్ ఎపిసోడ్లో మాట్లాడుతున్నారు చూసారా. దానికి ముందు జరిగిన డిస్కషన్ ఇది. ఏంటిది నాకు అర్థం కాలేదు. 30 years పెద్ద నేను 30 years మామూలుగా కూడా కదా, 30 సంవత్సరాలు పెద్ద ఆ నైనికా కంటే వాళ్ళకంటే. కానీ అసలు ఏదైనా మాట్లాడుతుంటే ఆగండి అంటారు. పిల్లకాయలు 30 years పెద్దవాళ్ళం అనేసి పాపం బాగా హట్ అవుతున్నాడు. అది ఉంటుంది పాపం ఆయనకి. 50 ఏళ్ళు ఉంటే వాళ్ళు 20 ఏళ్ళ పిల్లకాయలు ఆయన్ని ఆగమంటుండే ప్రతిసారి, అప్పటికి భరిస్తున్నాడు. కానీ ఆయన దగ్గర పాయింట్స్ మంచిగా లేవు. పాయింట్స్ మంచిగా ఉండి నీ దగ్గర ఆట మంచిగా ఉంటుంటే ఎవడ ఆపలేండి. నా పిల్లడిని కూడా మాట్లాడగలిసి వస్తుంది, తప్పదు. కానీ ఆయన దగ్గర ఈ విషయం లేకపోవడం వల్ల వాళ్ళు ఆపుతున్నారు. దానికి హట్ అయిపోయి ఇంకో మాట అంటున్నాడు, మేము అన్నీ చేసాం, మేము కూడా 30 years పెద్దవాడిని, నాకు తెలియదా, ఎవరికి రాదు ఈ ఫిజికల్ స్ట్రెంత్, అది ఇదని గట్టిగా మాట్లాడుతుంటాడు. తర్వాత భాష ఇంకొక మాట్లాడతాడు, లైన్ ఇవతల కాకుండా కూర్చున్నాడు నిఖిల్. యాక్చువల్గా నిఖిల్ కూడా లైన్ ఇవతలు కాకుండా అవతల కూర్చున్నాడు. నిఖిల్ అవుట్ అతను కూడా. తర్వాత నైనికాకు ఇప్పుడు చెప్పాను నేను, అక్కడ పక్కన ఉండి నైనికాకు చెప్పాడంట, నిఖిల్ అవుట్ అయ్యాడు, మీరు అప్పీల్ చేసుకుంటే అవుట్ అవుతారని చెప్పాడంట టాస్క్లో. నైనిక వెళ్ళలేదంట. అట్లా ఉన్నారు వాళ్ళు కరెక్ట్గా అప్పీల్ చేస్తుంటే నువ్వు వినేవాడివి నబీల్ అనేసి భాష అంటారు. ఇది గుర్తుపెట్టుకొని మళ్ళీ మాట్లాడదాం, వేరే దానికి లింక్ ఉందనమాట. ఎంత చెప్పినా నైన్కే వెళ్ళలేదంటే అప్పుడు ఆదిత్య అంటాడు, శేఖర్ నేను రైట్ చేశాను శేఖర్, నాది అదే పాయింట్ శేఖర్ కరెక్ట్, నాది అదే పాయింట్ శేఖర్, కానీ వాళ్ళు వినలేదు నబీల్ అన్నా, వాళ్ళు వినరన్నా, వాళ్ళకి నిఖిల్ అంటే పిచ్చనా, నిఖిల్ పిచ్చి పట్టింది వాళ్ళకి. అలాంటప్పుడు నిఖిల్ గేమ్కో వెళ్ళండి, అందరూ నిఖిల్ దగ్గరికి వెళ్ళండి, మేము రాగో గీగో తినేసి మేము బతుకుతాం ఇక్కడ ఒక్కరమే, ఎవరికి కావాలి వీళ్ళందరూ అనేసి పాపం నబీల్ హట్ అయ్యి బాధపడి మాట్లాడుతూ ఉన్నాడు. దాంట్లో అర్థం ఉంది. నిఖిల్ యష్మి మీద కోపంతో వాళ్ళు నిఖిల్ అంటున్నారు. దానికి అర్థం ఉండాలి కనీసం. తర్వాత పృథ్వీతో కూడా ఒక టైంలో మాట్లాడతారు. నైట్ ఏమంటారు తెలుసా, పృథ్వీ ఇష్టం ఉంటుంది, నీకు సపోర్ట్ చేయకుండా నిఖిల్కి సపోర్ట్ చేసి నిఖిల్ గెలిస్తే మేము ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నాం, నీ ఆట దారుణంగా ఉందిరా అనేసి అంటది. నబీల్కి కూడా సపోర్ట్ చేయలేదు వాళ్ళు, నిఖిలే అంటున్నారు. చాలా తప్పు వాళ్ళు చేసింది. తర్వాత సరికి బయట డిస్కషన్ జరుగుతున్నాయా, బయట మామూలు డిస్కషన్ కాదు, యష్మి పృథ్వీతో మాట్లాడుతుంది. ఆ డిస్కషన్ ఎవడైనా చూసుంటే, ఎవరు చూసినా చాలా కోపం వచ్చే డిస్కషన్ అది. ఆ వెక్కిలి నవ్వులు, ఇదే చప్పట్లు, ఇదే నవ్వులు, ఇదే ఎక్కిలి డ్యాన్సులు, వ్యవహారం అంతా మామూలుగా లేదు. చాలా కోపం వచ్చే వ్యవహారం. చెప్తా, యాజ్ ఇట్ ఈజ్ డిస్కషన్ మాట్లాడి తర్వాత చెప్తాం. ఏమంటుంది తెలుసా, నవ్వుతూ పాపం నబీల్ని మామూలు కోపంతో కాదు, నాకు భలే కోపం వచ్చింది, కోపం తెప్పించేసాడు నబీల్ నాకు. అందుకనే కదా నేనేమన్నాను, నేనేదో అన్నానే, కన్నా రాజా అవన్నీ అన్నాను కదా అనేసి ముగ్గురు నవ్వుకుంటున్నాను. సోనియా, యష్మి, పృథ్వీరాజ్ ఎక్కిలిగా నవ్వుకుంటున్నారు నబీల్ గురించి. ఇంకా
సోనియా ఏమంటుందంటే ఇక్కడ స్టార్ట్ చేసిందయ్యా సోనియా గారు భాషా గారిని టార్గెట్ చేయడం. వడాల్ ఊరికే మాట్లాడబాకరా, నేను ఊరికే ఏం మాట్లాడట్లా, క్లియర్గా చెప్తాను పాయింట్లు. మీరు గమనిస్తే 1-2 days బ్యాక్ శేఖర్ భాషా గారి గురించి పృథ్వీరాజ్ మాట్లాడుతాడు. ఆయన మాట్లాడేలాగా సోనియా ఒక క్వశ్చన్ అడుగుద్ది. ఇక్కడ బాగా ఇంప్రెసివ్గా అనిపించి ఒక 80% అంటే వాళ్ళ నుంచి నేను ఏదో తీసుకోవాలి, గ్రాబ్ చేయాలి అనేటట్టుగా బిహేవియర్ ఉన్నది, అది తెలివైన వాళ్ళు ఎవరు అన్నట్టుగా అడిగితే నాకు శేఖర్ భాషా గారు అని అనిపించారు, అంత చిల్లిగా ఉన్నారు, ఆయన నుంచి నేర్చుకోవాలనిపిస్తుంది అన్నట్టుగా చెప్తే అసలు విన్నర్ క్వాలిటీస్ శేఖర్ భాషా గారు మనకు ఎలా పోటీ అవుతారా విన్నర్గా? నో వే. ఆయనకి 50 సంవత్సరాలు ఉంది, ఆయన ఏం పోటీ పడతారు, ఆయన కష్టం, మనతో పోటీ ఏ లేదన్నట్టుగా అనింది. కానీ ఏదో ఒక మూల్లో శేఖర్ భాషా గారు ఇంప్రెసివ్ మాటలు. సోనియా గారు చాలా తెలివైన వాళ్ళు, ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ నో డౌట్ సూపర్ ఉన్నాయి, అది మనమే ఒప్పుకోవాల్సింది, అందరైనా ఒప్పుకోవాల్సింది. అలాంటి ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్న పర్సన్కి అవతల ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ అర్థమవుతాయి. భాషాబాయి వర్సెస్ సోనియా గారు పడితే అది అరాచకంగా ఉంటుంది ఆ ఎపిసోడ్. అలాగే సోనియాకి అర్థమై ఉండొచ్చు భాష మాట్లాడే విధానం చాలా బాగుందని, క్లియర్గా తెలిసిపోద్ది ఎవరు ఇంప్రెసివ్గా మాట్లాడుతున్నారు. అలాంటి టైంలో పృథ్వీరాజు కూడా భాష అంటుండే, మిగతా వాళ్ళందరూ భాషనే పొగుడుతున్నప్పుడు భాష విన్నర్ మెటీరియల్ అయి ఉండొచ్చేమో అనేసి ఇక భాష మీద పడడం స్టార్ట్ అయింది. పడ్డం అని నేను ఎందుకంటానంటే టార్గెట్ అని, అది టార్గెట్ చేయడం ఈజ్ వెరీ నైస్, ఓకే, టార్గెట్ చేయొచ్చు, స్ట్రాటజికల్గా మూవ్ చేయొచ్చు, స్ట్రాటజికల్గా ఆడొచ్చు, తప్పలేదు. కానీ ఆ పాయింట్లో నువ్వు టార్గెట్ చేసినప్పుడు, నువ్వు స్ట్రాటజీ ప్లే చేసినప్పుడు అవతలోడిది భయంకరమైన మిస్టేక్ అయి ఉండి నీ వైపు నుంచి ఏం మిస్టేక్ లేకుండా అతన్ని అష్టదిగ్బంధనం చేయగలిగేంత తప్పు చేస్తుండాల. అక్కడ లేదాడ పాయింటే లేదు. భాష తప్పు లేకపోయినా భాష మీదే మాట్లాడుతూ భాషను టార్గెట్ చేస్తూ స్టార్ట్ చేసింది ఇక్కడ కన్వర్జేషన్. మీకే అర్థం వచ్చి ఎంత లాజిక్ లెస్ అనేది. అది టార్గెట్ కాదని మీరు అంటారా? మీరే చెప్పండి. ఏమన్నానంటే సోనియా గారులా భాష అంట, నాకు భాష గారు చేసింది అసలు నచ్చలేదు. ఏంటో ఆయన మన టీం తరఫున మాట్లాడాలి కదా, గేమ్ కదా ఇది, మన టీం అంటే గేమ్ అయితే మీ టీం వాళ్ళు ఎంత ఉత్తరావుగా ఆడినా, ఎంత డెస్పరాండం చేసినా, ఏం చేసినా మీ టీంకే సపోర్ట్ చేయాలి కదా, ఇది గేమ్ కదా, మన టీం తరఫున కదా మాట్లాడాలి అంటుంది. అంటే అవతల విష్ణుప్రియ వెనకబడ్డప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉండుంటే సంచాలకుగా నువ్వు మళ్ళీ కూడా ఆడించవచ్చు నీ ఇష్టం అనేసి అంటే అది తీసుకుని ఆవిడ ఆడిస్తుంది. అట్లా విష్ణుప్రియకి సలహా ఇస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వేరే కంటెస్టెంట్కి ఇచ్చినట్టు ఆవిడకి బాధలే, విష్ణుప్రియ అంటే పడదు. కాబట్టి విష్ణుప్రియకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఈయన సలహా ఇవ్వడం వల్ల మళ్ళీ ఆడిచ్చేసరికి మండింది. అది భాష మీద కూడా టార్గెట్ చేయాలి కాబట్టి భాషను కూడా అంటా ఉంది, ఎందుకు ఆయన మిస్టేక్ అయి ఉంటుంది, మన టీం తరఫున అలా చేయొచ్చా, వేరే టీం వాళ్ళకి సపోర్ట్ చేశారనే సెన్స్ ఆ పాయింట్ తీసుకెళ్దామని. కానీ పాయింట్ ఏంటి, నువ్వు ఏది చేసినా అవతలలో పాయింట్ ఉన్నప్పుడు అది బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనే, తగిలిందైనా ఆవిడైనా తగలలేదని ఈవిడైనా ఆవిడ కూడా క్లారిటీలో ఇచ్చింది. ఓకేనా? అది ఆవిడకే కాదు ప్రతి ఒక్కరికి 1-2 ఛాన్సులు ఇచ్చింది, ఒక నబీల్కి తప్పించు ఆ ప్రేరణ. ఇక్కడ ఆ మాట అన్నంతో పాటు పృథ్వీ వెంటనే మనకు కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుంది కదా, ఎందుకు ఇచ్చాడు ఆయన, నాకు నచ్చలేదు అనేసి ఆయన మాట్లాడుతుండు. తర్వాత యష్మి అక్కడే ఉండింది కాబట్టి మనకంటే అసలు ఏంటో నాకు అర్థం కాలేదు, ఎక్కడ ఆడాడు రా వాడు గేము, ఇవన్నీ నార్మల్గా మాట్లాడితే బాగానే ఉంటుంది, ఎక్కడ ఆడాడు రా వాడు గేము అనేసి ఫుల్లుగా నవ్వుకుంటా, అసలు వాడు ఏం ఆడలేదు అనేసి నవ్వుతూ ఉంది. సోనియా కూడా నవ్వుతూ ఉంది, పృథ్వీ కూడా ఫుల్ నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు, తక్కువ చేసుకొని మాట్లాడుతున్నారు. నవ్వే విధానంలో కూడా డిఫరెన్స్ ఉంది. అంటే తక్కువ చేసే చీప్గా ఏం ఆడాడు రా వాడు గేమ్ అన్నట్టుగా. తర్వాత వచ్చేసరికి అది ఎవరైనా ఉంటే బాగుంటుంది, నిఖిల్ అని ఉంటే బాగుంటుంది. మనం తప్పట్ల నిఖిల్ బాగా ఆడాడు కాబట్టి అన్న కూడా ఒక లెక్క. సోనియా, పృథ్వీ, యష్మి 3 దొందే అన్నట్టుగా లేదు, దొందే ముగ్గురిని ఏమనాలా, దానికి పాయింట్ ఏం లేదు, దొందేలాగే మూదే అన్నట్టుగా వాళ్ళు ముగ్గురు ఏం ఆడిందిలే. వాళ్ళ ముగ్గురు ఒక రకంగా ఆడిన, మణికంఠ సీతతో టాస్క్ బాగా ఆడాడు, ఆ తర్వాత వచ్చేసరికి స్పెల్లింగ్స్ టాస్క్ బాగా ఆడాడు, అతను పర్సనాలిటీ బాగాలేనప్పుడు సాక్షి టాస్క్ ఏం ఆడతాడు, ఆయన్ని వీళ్ళు ముగ్గురు ఎగతాలుగా మాట్లాడుకోవడం బావ్. తర్వాత యష్మి ఇంకొక మాట అన్నమాట, యష్మి విష్ణుప్రియ ఏముంటుందంటే సీతతో ప్రేరణతో మాట్లాడుతుందన్నమాట. పవర్ ఉంది కానీ బ్రెయిన్ లేదురా నాకు, కష్టం. యష్మి వల్ల నిఖిల్తో సెల్ఫ్ నామినేట్ చేసుకోండి వెళ్ళిపోతారు. విష్ణుతో ఏమంటుంది తెలుసా, యష్మి వచ్చి నిఖిల్తో మాట్లాడుతుంది ఏమని, ఎవరి గురించి తెలుసా, మన మణికంఠ గురించి. ఇక అందరూ లైన్లో నిలబడమని బిగ్ బాస్ చెప్పాడు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అప్పుడు నిలబడి ఉంటే బిగ్ బాస్ మాట్లాడడం ముందు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, లైన్లో ఉన్నారు, యష్మి పక్కన నిలబడి, నిఖిల్ ఇక్కడ నిలబడి. అక్కడ మనకు కాన్వర్జేషన్ అర్థం కాదు, డెప్త్గా చూస్తేనే అర్థమవుతుంది.
నిఖిల్ ఏం మాట్లాడుతుంటాడంటే దానికి ముందు డిస్కషన్ ఆడు వెనక తిరుగుతూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు అన్న సెన్స్లో ఆ సాక్షి టాస్క్లో కొంచెం వెనకనే పోతున్నాడు అనమాట. ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి, ఎందుకంటే బక్కగా ఉన్నాడు, ఆయన ఏం ఇన్వాల్వ్ అవుతాడు. దాని గురించి మాట్లాడుతుంటే దానికి చూసారా ఆ పాయింట్కి ఆవిడ మాట్లాడే మాటకి సంబంధమే లేకుండా యష్మి ఎంత రూడ్గా అదే ఏంటి సెల్ఫ్ నామినేషన్ చేసుకొని వెళ్ళిపోమనరా ఆ మనీని, ఎందుకు అలా ఆడితే అన్నట్టుగా అనింది. మనీ పేరు ఎత్తదు, మనకు అర్థమైపోద్ది అక్కడ. సెల్ఫ్ నామినేట్ చేసుకొని వెళ్ళిపోవాలంట అలా ఆడాలంటే, ఎందుకు అలా ఆడడం. ఈవిడ సెల్ఫ్ నామినేట్ కాదు, సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఈడు ఆడే ఆటకి, ఈవిడ అబద్ధాలకి, ఈడు కన్నింగ్నెస్కి. మనకంటే మాత్రం సెల్ఫ్ నామినేట్ చేసి వెళ్ళిపోవాలంట. ఆ టాస్క్ కొంచెం భయపడితే వెనక తిరిగినందుకు. తర్వాత యష్మి ఛాన్స్ ఉన్న చాలాసార్లు వదిలేశాడు రా వాడు, మరి ఇంకెందుకు రా వాడు ఆడడం అన్నట్టుగా మాట్లాడుతుంది. తర్వాత అయిపోయిన తర్వాత పృథ్వీ నిఖిల్ ప్రేరణతో ఏమంటాడు అంటే, పృథ్వీ ఆ అమ్మాయి ఏమంటుందంటే నేను కావాలని చేస్తా తెలుసు కదా అంటున్నాడు. పృథ్వీ ఎంత బాగా తెలుసా, నువ్వు అరుస్తున్నావు కదరా అది ఇది, ఎందుకంటే నేను కావాలని చేస్తాను నీకు తెలుసు కదా అంటున్నాడు. అంటే ఈ అరిచేది గిరిచేది తన్నేది ఎక్స్ట్రా కంటెంట్ కోసం వాంటెడ్గా చేస్తానని నీకు తెలుసు కదా, నీ దగ్గర తప్పున్నా రైట్ ఉన్నా ఇతను అరిచేది కావాలని అంటే కావాలని చేస్తాను ఒప్పుకున్నాడు ప్రేరణ దగ్గరే. నీకు తెలుసు కదా నేను కావాలని చేస్తే ఇవన్నీ ఏందో కావాలని చేస్తే ఆడియన్స్ చూస్తున్నారు అనుకుంటున్నాడో లేదో. అబ్బాయి సోనియాతో ఏమంటారంటే, రే సోనియా నువ్వు కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతున్నావురా, కానీ మన వాళ్ళందరూ ఈ పృథ్వీ ఏమో గై అరుస్తుంటే ఇంకా యష్మి ఏమో మాట్లాడుతున్నాయి, వీళ్ళందరి మధ్యలో నీ పాయింట్లు నువ్వు బాగా మాట్లాడతావు వాళ్ళకంటే, కానీ నువ్వు వాళ్ళతో పాటు సమానంగా మాట్లాడుతున్నసరికి నీ పాయింట్లు వినాలనిపించట్లా, నీ పాయింట్స్ అసలు బయటికే రావట్లేదురా, ఇది కరెక్ట్గానే చెప్పాడు. అంటే అందరు కలిసి మాట్లాడుతుంటే సోనియా పాయింట్లు కూడా ఏమి వినాలా ఆ టాస్క్లో, అది జరుగుతుందిరా, కాబట్టి నువ్వు సపరేట్గా మాట్లాడితే బాగుంటుంది అన్నట్టే చెప్పింది. తర్వాత సోనియా ఆ ప్రేరణ చాలా డంబబ్బా, ఏంటో అంత డంబేం కాదు పాపం, అమ్మాయి సత్తా విధాలా ట్రై చేసింది. అది వెరీ డిఫికల్ట్ టాస్క్, కానీ బ్లేమ్ భరించాల్సిందే తప్పదు. డిఫికల్ట్ టాస్క్, దాన్ని ఎవరు డీల్ చేసినా బ్లేమ్ భరించాల్సిందే, ప్రేరణ కూడా భరిస్తుంది, అంతే, అంతమించి చేయలేదు. నబిల్ ఒక్క విషయంలో అన్యాయం జరిగింది గట్టిగా అని ఫీల్ అవుతున్నాం, మిగతా వాళ్ళందరూ ఛాన్స్ ఇచ్చి నబిల్కి ఇవ్వలేదు అనేది పాయింట్. సో ఎవరు చేసినా బ్లేమ్ భరించాల్సింది ఆ టాస్క్ అలాంటిది. తర్వాత సరికి అబ్బాయి మన పృథ్వీకి కూడా చెప్పాలిరా బాబు, మీదకి వెళ్ళిపోతున్నాడు వాడు అసలు వినట్లేదు మాట కూడా, వాడు చాలా మిస్టేక్ ఉంది, ఎవరికి నచ్చట్లా పృథ్వీ, జనాలకి ఏమైనా నచ్చుతాడు. తర్వాత సరికి సోనియా మళ్ళీ స్టార్ట్ చేశారు శేఖర్ భాషా గారిని నా టార్గెట్. ఏమంటాను తెలుసా, శేఖర్ అన్న ఏంటి అసలు ఒక్కసారి ఎత్తితే నార్మల్ మాట, 2-3 సార్లు ఎత్తితే ఓకే, 4-5 సార్లు ఇంక అదే పని ఎత్తుందంటే టార్గెట్. ఏదో తప్పు చేశాడు ఇరికిద్దాం అన్నట్టుగా, తప్పే లేదాడ, తప్పు లేదు అన్నట్టుకి అతని బిహేవియర్ ఏంటి అన్నట్టుకి ఈ వీడియోలో లాస్ట్లో వస్తుంది, మీకు క్లారిటీ ఇస్తారు, షాక్ అయిపోతారు. ఏమంటాడు తెలుసా మళ్ళీ సోనియా గురించి, సోనియా శేఖర్ భాష అన్న ఏంట్రా అసలు అని అబ్బాయి దగ్గర ఎత్తే, అబ్బాయి అసలు నేను సంచాలక్కి అసలు సంచాలక్కి మనకు సంబంధం లేదు, మనకు సంబంధం లేని దాంట్లో దూరి వాళ్ళకి సలహాలు ఇస్తున్నాడు ఏంటో అనేసి ఈయన కూడా ఫీల్ అవుతున్నాడు ఆ సలహా గురించే. ఆ తర్వాత సోనియా యష్మి కూడా ఉంది అక్కడ, అబ్బాయి కూడా ఉన్నాడు, వీళ్ళ దగ్గర చెప్తుంది అనమాట, కాదురా ఆమె ఎంత గలీజ్ పాయింట్స్ మీద రెచ్చగొడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. గలీజ్ పాయింట్స్ మీద, ఎవరు విష్ణుప్రియ అంట, ఎంత గలీజ్ పాయింట్ల మీద రెచ్చగొడుతున్నారా చూడు, పంపుల దగ్గర బిందులు గొడవలాగా ఉంటుంది ఆవిడ పాయింట్లన్నీ విష్ణుప్రియని. అసలు పంపుల దగ్గర బిందులు గొడవలా ఉండేలాగా ఇల్లాజికల్గా వరస్ట్గా ఏమీ చేయలేదు నేను, అంత వరస్ట్గా ఒకటే పొమ్మన్నప్పుడు పోలేదు, దానికి కూడా కొంచెం ఉన్నాయి రీజన్స్. ఎందుకు అతను కాలు పెట్టినప్పుడు పుష్ అని ఆవిడ నిజంగానే డోంట్ పుష్ అనేది పుష్ లాగా అనిపించింది, అది నిజంగానే ప్రేరణ కూడా అర్థమైంది. ఆవిడ అంటది నువ్వు పుష్ చేయమన్నా కూడా పుష్ చేశారని, ఆ తర్వాత కింద పడింది అతను పుష్ చేయబెట్టి కింద పడిందని ఆవిడ అనుకుంటుంది. కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది కాబట్టి ఆర్గ్యూ చేసింది. మరీ ఎంత దారుణంగా ఇలాజికల్గా బిందుల దగ్గర గొడవ గలీజ్ అన్నట్టు ఏం చేయలే. పృథ్వీ చేసింది గలీజ్ కాదు, యష్మి మాట్లాడేది ఎకిల్ చేష్టలు గలీజ్ కాదు, అవతలోడి మాత్రం గలీజ్, మనకు నచ్చిన వాళ్ళు ఏం చేసింది గలీజ్ అంతే. తర్వాత యష్మి ఏమంటుంది సార్ చూడండి ఆ బిహేవియర్, ఆ కన్నింగ్నెస్. యష్మి బిగ్ బాస్ ఆ క్లాను ఈ క్లాన్ మొత్తం ఇంటి నుంచి పంపించేయండి, బిగ్ బాస్ పంపించేయండి అనేసి అవుతుంది. అబ్బాయి భాషా గారితో అన్న కొత్త రూల్స్ చెప్పొద్దు అన్న, ఏందన్నా నువ్వు నాకు అర్థం కావట్లేదన్నా, మన సంచాలక్ కాబట్టి మనమేం కొత్త రూల్స్ చెప్తాము, వీళ్ళందరూ ఏం లే మన సంచాలక్ కాబట్టి మనకి ఫేవర్గా ఉండాలి, మనకి ఫేవర్గా మనం తప్పు చేసినా కూడా దాన్ని సైడ్ చేసుకోవాలనేది మెంటాలిటీ. భాష అలా కాదు, మీకు లాస్ట్లో తెలుస్తుంది. ఆ తర్వాత వచ్చేసరికి భాషా గారు ఏమంటారు తెలుసా, పాప అమ్మాయి బెక్కమొహం వేసుకుంటుంటే నేను ఏదో ఆ సలహా ఇచ్చాను బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నీ ఇష్టం అన్నట్టుగా, బెక్కమొహం వేసుకుని అమ్మాయి ఇబ్బంది పడతా ఉంది. ఒక మాట చెప్తా వినండి, ఏంటంటే అమ్మాయి ఎవరు చెప్తే వాళ్ళు రైట్ అంటూ ఉండింది పాపం, అందుకని బెక్కమొహం వేసుకున్నట్టు నేను ఒక సలహా ఇచ్చాను, అంతమించి నేనేం వేరే ఇంటెన్షన్ లేదన్నట్టుగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు. తర్వాత దానికి ఇంకో మాట అంటాడు, ఇంత డ్రామా రావాలంటే ఇలాగే ఉండాలనుకుంటున్నాడు,
ఎందుకంటే వేరే వాళ్ళు ఏమైనా సంచాలక పర్ఫెక్ట్గా ఉండండి ఇంతసేపు ఉండేది కదా టాస్క్, ఆవిడ కొంచెం కన్ఫ్యూజన్ ఉండేసరికి ఇంత డ్రామా మెయింటైన్ చేసి ఇంత గొడవలు వచ్చేసినాయి అన్నట్టు చెప్తుండ్రు. తర్వాత ఇదంతా జరుగుతుంటే సోనియాకి భాష అంటే ఇష్టం లేదు కదా, వీళ్ళందరూ అడుగుతున్నారు ముఖం మీద, ఆవిడ అడగల. నాకు తెలిసి నామినేషన్స్లో ఎత్తదామనేసి నామినేషన్ పాయింట్లో 1-on-1 మాట్లాడుకుందాం అనేసి 100% ఇక్కడ భాష ఎదురుగా ఉన్న సోనియా భాషతో ఏం మాట్లాడుకున్నా అట్లాగే చూస్తుంది, వింటుంది ఏం మాట్లాడుతున్నాడని. ఆవిడేం మాట్లాడాల, ఇక్కడ అడగల. నాకు తెలిసి మా నామినేషన్లో తీసుకొని వస్తుందని అనుకుంటున్నాం. మళ్ళీ భాష గారు వెళ్ళిపోయిన తర్వాత సోనియా అంటుంది అభయ్తోనే, ఏమంటుంది, మన టీంకి అగెనెస్ట్గా చెప్పాడు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని ఈయన విష్ణు మ్యాటర్లో అలా ఎలా చెప్తాడు రా మన టీంకి అగెనెస్ట్గా, ఆయన ఉన్నప్పుడు మాట్లాడాలి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నో వైలెన్స్ అన్నారు. ఏనంటే ఏనే అన్నాడంట శేఖర్ భాష గారు, ఫస్ట్ నో వైలెన్స్ ఎందుకంటే అమ్మాయి ఉందనేసి అన్నారంట. అనేసరికి సరే అన్నారంట. తర్వాత విష్ణుప్రియ అవుట్ అయిన తర్వాత ఇప్పుడు కావాలంటే వైలెన్స్ పెట్టుకోవచ్చు అది ఇది అనేసి అన్నారంట. అది ఎలా రా, ఫస్ట్ ఒకటి ఇప్పుడు ఒకటి, నాకు అర్థం కాదు. అది ఉమెన్ కార్డు వాడినట్టే కదరా, విష్ణుప్రియ ఉంటే నో వైలెన్స్ అంటే, అయిపోయిన తర్వాత వైలెన్స్ ఏంటంటే దాంట్లో లాజిక్ మీకు అనిపించలేదు చెప్పండి. అమ్మాయి ఉంది కాబట్టి 5 మంది అబ్బాయిల్లో వైలెన్స్ అయినా ఓకే, ఫిజికల్ వైలెన్స్ అయినా ఓకే అని చెప్తే ఆ అమ్మాయి నలిగిపోదు. కాబట్టి ఓ పెద్ద మనిషి తరహాగా చెప్పుంటాడు, బొట్టు పెట్టుకోమ్మా బాగుంటామని చెప్పి పెద్ద మనిషి ఇలాంటి సలహాలుగా ఏమిస్తాడు, అదే చెప్పాడు. దాంట్లో ఉమెన్ కార్డు తీసినట్టు కాదా అని ఏదో లాజికల్ చెప్పద్ది. 5 మంది అబ్బాయిల్లో ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఇంత వైలెన్స్ వద్దు అని చెప్పడం ఎవరైనా చెప్తారు. అది సరే పెద్ద మనిషి తరహాలో చెప్తాడు. దాంట్లో ఉమెన్ కార్డు ఎతికి తర్వాత వైలెన్స్ అంట. అతనికి ఏమైనా లాభం వచ్చేది ఉంది దాంట్లో? ఆవిడేమన్నా వీళ్ళ గ్రూపా లేకుంటే ఏమైనా ఫ్రెండా, క్లోజ్నెస్ ఉందా? ఏమీ లేదు కదా. మామూలు పెద్ద మనిషి తరహా మాట్లాడే మాటలు అంత మించి దాంట్లో ఏ ఇంటెన్షన్ లేదు, అతనికి లాభం వచ్చేది కూడా లేదు. తర్వాత దానికి ఇంకొంచెం పెద్ద మాటలు చూసారా, అవసరం లేని మాటలు యాడ్ చేసింది సోనియా. ఏమన్నది, నీ మెచ్యూరిటీ అండ్ నీ ఏజ్ ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి ఇవన్నీ అనేసి, ఆయన మెచ్యూరిటీ ఆయన ఏజ్ ఏం పనికిరాలేదు అక్కడ అన్నట్టుగా చెప్తుంది సోనియా గారు. ఆ తర్వాత 3 మగాళ్ళు ఉన్నప్పుడు మాత్రం వైలెన్స్ అనేసి ఎందుకు అన్నాడు అసలు నాకు అర్థం కాలేదు. అప్పుడు ఓకే ఇప్పుడు ఓకే, అదే ఉమెన్ కార్డు వాడడం అంటే అన్నట్టుగా మాట్లాడింది, చెప్పాను ఆల్రెడీ. తర్వాత యష్మి సంచాలకు ఓకేరా ప్రేరణ, కానీ వైజ్గా ఆడాలరా, దేనికి పంపించడం, నిన్నెందుకురా దాన్ని పంపించడం, ప్రేరణ గురించి దాన్ని ఎందుకురా పంపించాము, సంచాలకుగా ఓకే కానీ దాన్ని పంపించింది ఎందుకు, మనం వైజ్గా ఆడాలి, వైజ్గా అంటే వీళ్ళకి బెనిఫిట్ చేయాలనేది ఆ ఉద్దేశం. ఆ తర్వాత తనను పంపింది ఎందుకు, వైజ్గా ఇవ్వాలి కదా డెసిషను, అందుకు కదా పంపాం, ఆవిడేం వైజ్గా ఇవ్వలేదు. వైజ్గా అంటే వీళ్ళకి పాజిటివ్ ఇవ్వాలనేది ఆవిడ ఉద్దేశం. ఏం కన్నింగ్ గేమ్ రా నాయన, జనాలు చూస్తున్నారా అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా, నీ సంచాలకైతే నీకు పాజిటివ్ చేయాల్సిందే, నీ వాడు ఎర్రి పప్పు చేష్టలు చేసినా కూడా. తర్వాత విష్ణుప్రియ అసలు తినకుండా సూపర్ ఆడుతున్నావు అమ్మాయి, ఆ నిఖిల్ సూపర్, అది నిజం. ఉత్తర రాగజావతో అన్ని టాస్కులు ఇంత ఎఫర్ట్స్ పెట్టాడు, టూ గుడ్ అంత నిఖిల్. తర్వాత నైనిక, ఈ గేమ్కి ఎంత పేషెన్స్ కావాలి, మీరు ఆదిత్య గారు అక్కడ ఇక్కడ అందరి దగ్గర చెప్తా ఉన్నాడు, నైనిక నాకు గేమ్ టాస్క్కి పర్మిషన్ ఇవ్వట్లేదు, నన్ను ఆడట్లేదు, నన్ను మాట్లాడట్లేదు అని చెప్తున్నాడు. నైనికతో తప్ప అందరితో చెప్తున్నాడు. నైనిక దగ్గర విష్ణు ఉంటే విష్ణుతో మాట్లాడుతున్నాను. నైనిక ఈ గేమ్కి ఎంత పేషెన్స్ కావాలి, ఆయన దగ్గర ఉంది ఆ పేషెన్స్, ఏంటి అతను అట్లా మాట్లాడతాడు, ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడాలి కానీ వెనక ముందు మాట్లాడడం ఏంట్రా అనేసి హట్ అవుతుంది. అది తప్పే, ఆదిత్య గారు డైరెక్ట్గా మాట్లాడితే బాగుంటుంది. సీత ఏమంటారు తెలుసా, అన్ని గేమ్స్ మనం గెలలేం కదరా, వదిలేంట్రా బాబు, అన్ని గెలిస్తే ఇంకెందుకు రైట్ బిగ్ బాస్, టేక్ ఇట్ ఈజీగా తీసుకొని వెళ్ళిపోతూ ఉండాలని మంచిగా చెప్పింది. తర్వాత విష్ణు ఏమంటుందని తెలుసా, నిన్న డ్రింక్ టాస్క్కి అంత ఈజీ టాస్క్ పెట్టుకొని అంతకు ముందే అబ్బాయి చేసిండే చూసి అలాగే చేసేది కూడా చేయలేక ఆయన అవుట్ అయిపోతే ఆయన మీద ఎట్లా నమ్మకం వస్తుంది. 100% పర్ఫెక్ట్ పాయింట్, ఎవడికి నమ్మకం రాదు. బిగ్ బాస్ హౌస్లో అందరూ ఆడాలని ఉంటుంది, టీం గెలవాలని ఉంటుంది అన్నప్పుడు నువ్వు ఇంతకుముందు ప్రీవియస్ పర్ఫార్మెన్స్లో తోబులా పర్ఫామ్ చేస్తే నిన్ను నమ్మడానికి దగ్గరికి వస్తారు, లేదు అంటే నిన్ను నమ్మడానికి జంకుతారో, అది కరెక్టే, దాంట్లో తప్పుపడడానికి ఏమలేదు. తర్వాత ఎప్పుడో ఒకటి ప్రూవ్ చేసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది. ఇలా అసలు ఆదిత్య గారు ఎంత మిస్టేక్ అంటే, ఆయనకి ఏజ్ ప్రభావం ఏందో తెలియదు, ఒకసారి మాట్లాడింది ఒకసారి గుర్తున్నట్లే. శేఖర్ భాష గారి దగ్గర నేను ఫిజికల్ టాస్క్ పెద్ద ఎఫర్ట్ పెట్టను, నేను హీరోని, నాకు ఏదైనా అయితే ఎవడు పరిస్థితి 50+ ఉంది అనేసి మాట్లాడాడు 5 రోజుల క్రితం. నిన్నేమో అది ఫిజికల్ టాస్క్ కదా, గట్టి టాస్క్ కదా, అంతమంది ముందులో ఈయన ఆడగలుగుతాడా, ఫిజికలే అవ్వనన్నోడు ఇంకేం ఆడాలనుకుంటాడు, దాన్ని మళ్ళీ నేను నన్ను తీసుకోలేదని ఫీల్ అవ్వడం, ఆ డ్రింక్ టాస్కే ఆడలేకపోయింది సరిగా. తర్వాత సరికి నాగమణికంట ప్రేరణతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఫంబుల్ అవ్వడం వల్లే నీ మాట ఎవరు వినలేదు, నువ్వు కానీ కాన్ఫిడెంట్గా ఉంటే ఇన్ని ఉండేవాళ్ళేమో, నువ్వు ఫంబుల్ అయ్యావు కదా, దానివల్ల అందరూ సలహాలు ఇవ్వడం స్టార్ట్ చేశారని. తర్వాత సోనియా నిఖిల్ గురించి చెప్తుంది, నిఖిల్ నువ్వు సూపర్గా ఆడేవరా, వీడు సూపర్గా ఆడారా వీడంటే, అబ్బాయి మేము బాగా ఆడలేదు, వాడే బాగా ఆడే, నువ్వు కూడా బాగా ఆడేవాలేరా, సూపర్గా ఆడారనేసి పక్కెళ్ళి హక్ చేసుకుని మాట్లాడుతున్నారు. తర్వాత విష్ణు
వన్స్ గేమ్ ఈజ్ ఓవర్ అంతే, నాకేం లేదు ప్రేరణ మీద అనేసి ప్రేరణ ముందు చెప్తుంది. నాకేముంటుంది, నాకు కోపమే లేదని. ఆ తర్వాత ప్రేరణ ఏముంటుంది తెలుసా, అసలు అంతమంది బాయ్స్ మధ్యలో లాస్ట్ దాకా ఉన్నావంటేనే గ్రేట్ రా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, చాలా బాగా ఆడేవనేసి అప్రిషియేట్ చేసింది. నేను కూడా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనేసి విష్ణు కూడా అప్రిషియేట్ చేస్తుంది. బాగున్నారు వీళ్ళిద్దరిది. తర్వాత యష్మి ప్రేరణ వచ్చింది, ప్రేరణతో మాట్లాడుతున్నమాట. ప్రేరణ మన టీంకి సపోర్ట్గా చేసుంటే అయిపోయేది, ఏదో ఒకటి చేసి ఏంట్రా నువ్వు ఇది అంటుంది. ఎలా చేస్తుంది, నాకు మన టీంకి సపోర్ట్ చేయాలని లేదు, నేను జెన్యున్గా ఉందాం అనుకున్నాను ప్రేరణ చెప్తే. ప్రేరణ సూపర్. ఇక్కడ యష్మి ఇంకా అరాచకం. నాకు సార్ ఎన్ని తిడతారో ఏమో తెలియదు, కానీ ఆవిడ నుంచి ఇంకా కంటెంట్ రావాలంటే తిట్టరు, లేదు ఆవిడకి మంచి చేద్దాం అనుకుంటే తిడతారు. తిట్టే అవకాశం తక్కువ లేనుకో. తర్వాత ఎవరికి అన్యాయం జరగకూడదు అనేది నా మెయిన్ ఇంటెన్షన్, అందుకని అట్లా ఆడాను. యష్మి అంటే అలా అవ్వదు మా ఇక్కడ, ఎవరికి అన్యాయం జరగకుండా ఆడదామనేది మా ఇంటెన్షన్ అంటే యష్మి అలా అవ్వదు మా ఇక్కడ, ఎవరో అన్యాయం చేయాలి, మనం నాశనం చేయాలన్నట్టు చెప్తుంది. ఆ తర్వాత వచ్చేసరికి పృథ్వీ, ఆ రెండు టీములు మనల్ని టార్గెట్ చేశారు. ఆ ప్రేరణ అందరినీ టార్గెట్ చేసి వీళ్ళైతే ఆ రెండు టీములు వీళ్ళు టార్గెట్ చేసి ఆడరు. వాళ్ళు అందరూ బిక్కు బతుకుతున్నారు వీళ్ళ దెబ్బకి, యష్మి దెబ్బకి. వాళ్ళ ఫుడ్ వీళ్ళు ఎత్తేస్తారు, వీళ్ళు వాళ్ళ ఫుడ్ ఏదైనా తీసుకుంటే గైలు వేస్తారు, ప్లస్ వీళ్ళు వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. ప్రతి టాస్క్లో ఇతను బాస్కెట్లను అంతాడు, బ్రిక్స్ని అంతాడు, వాళ్ళని అంతాడు, మనుషులను అంతాడు, అన్ని అంతాడు. అతను నోటి నుంచి వాళ్ళు మనల్ని టార్గెట్ చేస్తున్నాడు మాటలు అమాయకులు కూడా ఒప్పుకోరు దాన్ని. తర్వాత బిగ్ బాస్ సోనియా కూడా అంటది, నాకు అసలు అక్కడ నువ్వు కూడా మనల్ని టార్గెట్ చేసావు ప్రేరణ అంటుంది. ఆవిడ ఏం టార్గెట్ చేసింది స్వామి, టార్గెట్ చేసింటుంటే నవీల్ని పంపించదు, విష్ణుని పంపించదు, ఇవన్నీ చేయదు. అబ్బాయికి పాయింట్లు వచ్చేట్లాగా చేయదు. అబ్బాయికి హాఫ్ పాయింట్ వస్తే టార్గెట్ ఎవరిని చేసినట్టు, అబ్బాయికి గెలవలాడా? ఏదో చెప్పాలని చెప్తున్నావు బిగ్ బాస్ సోఫాలో కూర్చుని చెప్పి. ఇంతవరకు ఎర్న్ చేసిన దాంట్లో 2,45,000 రూపాయలు హైయెస్ట్ ఎర్న్ చేసిన నిఖిల్ వాళ్ళ టీము, వాళ్ళ తరపు నుంచి ప్రైజ్ అమౌంట్లో యాడ్ అవుతాయి ఇవనేసి చెప్పేశాడు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత యష్మి పృథ్వీతో మాట్లాడుతూ, యష్మి పృథ్వీతో ఈ మాటలు మనం వెళ్ళలేము స్వామి. పృథ్వీతో ఏమంటుందంటే, నాకు గేమ్ ఆడాను అన్న సాటిస్ఫాక్షన్ కావాలరా, ప్రైజ్ మనీది ఏముందిరా, ఒక లక్ష ఇచ్చినా పర్లేదు, లాస్ట్ గేమ్ ఆడాను అన్న సాటిస్ఫాక్షన్ రావాలా. ఏడొస్తుంది సాటిస్ఫాక్షను? అదే కరెక్టేలే, గేమ్ నిజాయితీగా ఆడానన్న సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళ ఆవిడ. గేమ్ ఆడాను, ఆ గేమ్ నిజాయితీగా ఆడకుండా కన్నింగ్ అయినా ఆడొచ్చు, దొంగతనంగా ఆడొచ్చు, గలీజ్గా ఆడొచ్చు, ఆవిడ ఉద్దేశంలో చెప్పింది. గేమ్ ఆడానన్న సాటిస్ఫాక్షన్ ఉంటే చాలంటే డబ్బులు అవసరం లేదంటుంది. అదే మన క్లాన్లో మాత్రం అందరూ బాగా ఆడారా, ప్రతి ఒక్కరు బాగా ఆడారు. అంటే ప్రతి ఒక్కరంటే ఆవిడని కూడా కలుపుకున్నారు. ఇది ఒక టాస్క్ గురించి కాదు, ఓవరాల్గా 6 టాస్కుల గురించి. ఈవిడ ఆడింది ఏమిలే, గుంపులో పోయింది, అందరూ బాగా ఆడారంటే మనకు బాగా ఆడినట్టు వస్తుంది. ఆవిడ లెక్క నాకు అది సార్ ఇదే చూస్తున్నాను అనుకున్నారేమో. తర్వాత ఆదిత్య గారు, మనీతో 2 days నేను సర్వైవ్ అవ్వగలను ఫుడ్ లేకుండా. ఫుడ్ తినలేదైనా అలిగిండో, అది ప్రాబ్లం. అలిగి ఫుడ్ తినకుండా ఉంటే 2 days సర్వైవ్ అవ్వగలను. ఒక మీల్ స్కిప్ చేస్తే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఇప్పుడు ఏముంది ఇది ఒక్కటే అనేసి తినలో. అయినా కూడా మీరు అంత మంచి ఫుడ్ పెట్టారు, అందరికీ రప్ప అనేసి లాగిచ్చేసి పడుకోక ఎందుకు ఇప్పుడు ఇవన్నీ అంటే, చీచి అదేం లేదు, నేనేమి హట్ అవ్వలేదు, నేను జస్ట్ తినలేదు అన్నట్టుగా చెప్తుండ్రు. ఆయన తినకుండా అలిగేశాడు. అలగడమే కాకుండా ఇంకోటి కూడా వస్తుంది, చెప్తా వినండి. ఆయన ఆలు కూడా ఏ రేంజ్లో ఉందనేది. తర్వాత సరికి ఆదిత్య, నిఖిల్ బ్రోతో మీ రూమ్కి వచ్చేసాను, మీరు మీ ఆఫర్ నేను యాక్సెప్ట్ చేశాను అని ఆ రూమ్కి వచ్చి పడుకున్నాడు. వాళ్ళ రూమ్లో కాకుండా, ఆయనకి వాళ్ళ రూమ్లో కాకుండా నిఖిల్ నాగమణికంట రూమ్లోకి వచ్చి షిఫ్ట్ అయ్యాడు ఈరోజు. ఇక్కడ బాగుంది, ఖాళీ ఉంది కదా నాకు కూర్చోడు, ఇక్కడే పడుకున్నాను అనేసి అంటే, నువ్వు అన్నావు కదా అందుకనేసి నీ రూమ్కి షిఫ్ట్ అయిపోయాను, ఇక్కడ పడుకున్నాడు నైట్. ఏం అలగడం ఆయన. తర్వాత సరికి ఆదిత్య ఇక్కడ పడుకున్నాడు. నబీల్ వచ్చి నయనికతో మాట్లాడుతున్నాడు అనమాట. భాష అన్న అంటున్నాడు, ఏమంటున్నాడంటే, రే వీళ్ళు చంపుకున్నా పర్లేదు మనమే గెలవాలని మైండ్ సెట్తో ఉన్నారంట. ఎవరు? యష్మి వాళ్ళంట. ఏంట్రా వీళ్ళు ఎట్లున్నారు అన్నట్టుగా చెప్పాడంట. అది కరెక్టే కదా, నైనిక కూడా అంటది అది కరెక్టే. చీట్ చేసి మళ్ళీ వచ్చి ఆహా అనేసి అంటే నైనికతో నబీలు భలే మాట్లాడాడు. చీట్ చేశారు, చీట్ చేసి మళ్ళీ వచ్చి నవ్వి అనేసి మళ్ళీ వచ్చి కలవాలి మాట్లాడాలి అనేసి అంటే ఎవరికి వస్తుంది? అది నాకు రాదు, కలిసిపోవడం కొంచెం టైం పడుతుంది నాకు. మనల్ని చీట్ చేసి మన దగ్గర నవ్వి మళ్ళీ వచ్చి కలవడానికి వస్తే మనం ఎందుకు కలుస్తాం? నాకు అది రాదు, నాకు టైం పడుతుంది. అవసరమైతే మాట్లాడను కూడా, నాకేం అవసరం, నాకు అవసరమే లేదు. ఇది కరెక్ట్ కాదు కదా, టైంకి మాట్లాడుతున్నానంటే నైనిక కూడా నిజమే. అబ్బాయి అన్న కూడా నిన్నంట ఏమని, యష్మి ఆర్గెంట్స్ వల్ల హైపర్ అవుతున్నారు వీళ్ళందరూ, నాకు అర్థం కాలేదు, మా క్లాన్ మీదకే వచ్చేటట్టుంది నెగిటివ్ అని పర్ఫెక్ట్గా చెప్పాడు. వాళ్ళ ఆర్గెన్స్ వాళ్ళు హైపర్ అవ్వడం పృథ్వీ వల్ల మా క్లాన్కే నెగిటివ్ వచ్చేటట్టుంది అన్నాడు అనట. అది కరెక్టే. తర్వాత సరికి సోనియా బెడ్ మీద పడుకోంది, పక్కనే
పృథ్వీ కూడా వాళ్ళ భుజం ఆలించి కూర్చో ఉన్నారు. ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకొని ఇలా చేయి పట్టుకున్నారు, ఇట్లా ఇలా ఇలా చేయి పట్టుకున్నారు. పట్టుకుంటే చూపిస్తా ఉన్నారు. ఇది ఎందుకు ఉండాలి అంత గట్టిగా చెప్తున్నా అంటే నేను చెప్పాలా, మీరు ఆ సీన్ చూస్తే అర్థమవుతుంది. ఆ చేతులనే జూమ్ చేస్తుండే, అదే పని చేతులు జూమ్ చేసే పనిలో ఉండే కెమెరామెన్. సో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అనమాట. ఏమని, సోనియా రే ఇప్పుడు మంచి పేరు తెచ్చుకోవడం ఎంతసేపు రా, ఏదైనా సోప్ వేస్తే ఎవరో ఒకరికి అది మంచి పేరే వస్తుంది. హార్ట్ విన్నింగ్ ఎంతసేపు చెప్పు, ఫేక్గా అది ఈజీగా ఫేక్గా హార్ట్ విన్ అవ్వచ్చు. కానీ నామినేషన్స్లో నువ్వు నీది తప్పు అని అన్నప్పుడు తప్పా రైటా అని చెబితే నీ ట్రూ ఏంటో తెలుసుద్ది. జెన్యున్గా ఉండాలి. అంతవరకు సోపేస్తే ఎవరికైనా హార్ట్స్ విన్ అవ్వచ్చు ఫేక్గా. కానీ జెన్యున్గా ఉండి నీ తప్పో రైటో చెబితే అది మనసులు గెలుచుకునే విధానం. ఫ్రెండ్కి అయితే అదే చెప్పాలి, తప్పో రైట్ చెప్పాలి నిజంగా అని చెప్తా ఉంది. అది కరెక్ట్ పాయింట్ చెప్పింది. ఫేక్ హార్ట్స్ విన్ అవ్వడం ఈజీ. అక్కడ ప్రతి దాంట్లో వెళ్ళి ఓదారుస్తూ ఉంటే హార్ట్స్ విన్ అవ్వచ్చు, కానీ అది టెంపరీ, ఖచ్చితంగా దొరికిపోతారు. కెమెరామెన్ మాత్రం హ్యాండ్ జూమ్ అది లాగుతానే ఉండండి అదే పనిగా. తర్వాత రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే, కనెక్ట్ అయిన ఎమోషన్ లాంగ్ లాస్టింగ్గా ఎక్కువ రోజులు ఉండాలంటే తప్పంటే తప్పని చెప్పాలరా. అది నా ఒపీనియన్. తప్పంటే తప్పని చెబితేనే మన రిలేషన్ ఏదైనా కూడా స్ట్రాంగ్గా లాంగ్ లాస్టింగ్గా ఎక్కువ రోజులు ఉంటుంది. తర్వాత సోని ఇంకో మాట అనేది, నీది ఎక్కువ ఆర్గెంట్ అయిపోతుందిరా. ఈ మాట చెప్పిన తర్వాత చెప్పింది. ఇది ఎందుకు చెప్పింది అంటే, మన రిలేషన్లో స్ట్రాంగ్గా ఉండాలంటే తప్పని చెప్పాలా. నేను ఇప్పుడు చెప్తున్నానని నీ తప్పురా ఏంటంటే, నువ్వు చాలా ఆర్గెంట్గా ఉంటున్నావు, సడన్గా అగ్రెసివ్ అయిపోతున్నావు. బ్యాలెన్సింగ్గా నాది అగ్రెసివే, కానీ నేను బ్యాలెన్సింగ్గా ఉంటాను కాబట్టి దీనిలో వీడికి పాజిటివ్ వేసేసుకున్నారు. బ్యాలెన్సింగ్గా ఉంటున్నాను కాబట్టి నా గురించి తీసుకోవట్లే వాళ్ళు. కానీ నువ్వు అందరితో స్వీట్గా ఉంటూ ఒక్కసారిగా అమ్మాయి అబ్బాయి తేడా లేకుండా అగ్రెసివ్ అవుతున్నావు కదా, అవి కూడా తీసుకోలేకపోతున్నాడు అని చెప్పింది. అది నిజమే. మనోడు ఏది చేసినా కూడా చాలా ఓవర్గా చేస్తున్నాడు, అది తప్పు కూడా, అది కూడా తీసుకోలేకపోతున్నాడు కూడా. తర్వాత సరే యష్మి, మనమంతా 2-3 డేస్లో ఇచ్చిన కంటెంట్ ప్రేరణ ఒక్క టాస్క్లో ఇచ్చేసిందిరా. ఏమన్నా కంటెంట్ ఇచ్చింది అనేసి అంటుంది. ఇంకో మాట, భాష గారికి అసలు తెలియట్లేదు ప్రేరణ అంటుంది. న్యాయంగా మాట్లాడుతున్నారు కానీ, న్యాయంగా మాట్లాడుతున్నారు ఒప్పుకున్నారా, ఇది గుర్తుపెట్టుకోండి. కానీ ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియట్లేదంట. అంటే న్యాయంగా మాట్లాడేదానికి కూడా నోర్లు మూసుకొని ఉండాలి. సిచ్యువేషన్ చూసి మనకు బెనిఫిట్ అయినప్పుడు నోరు తెలగాలి, అది మంచితనం. ఆవిడ నేను కన్నింగ్ ఫెలో అనేసి ఆవిడే చెప్పుకుంటున్నారు. ఆవిడ నోరు తెరిస్తే ఆవిడకి నెగిటివ్ ఆవిడే. తర్వాత సరికి నబిల్ నాగమణికంటతో మాట్లాడుతూ, ఒక్క సెకండ్ నేను హైట్ చేసినట్టు కనిపించిన తర్వాత వెంటనే తీసావు. 5 seconds అయినా కౌంట్ చేసి హైట్ చేసేవాడిని చెప్తే ఓకే, కానీ ఒక్క సెకండ్కి అట్లా చేయొచ్చా? నాగమణికంట, నీకు ఆట ఆడడం అంటే ఇష్టం రా, అది మాత్రం నాకు అర్థమైంది. నీలో ఆ స్వాగ్ నాకు నచ్చింది. నిన్న మాట్లాడే విధానం కూడా బాగా మాట్లాడావు. నిజంగా అందరికీ నచ్చింది అదే, నాకు కూడా అనిపించింది అనేసి నాగమణికంట చెప్తుంటే బాగా అనిపించింది. తర్వాత యష్మి చికెన్ నగ్గెట్స్ తింటున్నారు. యష్మి టీం మొత్తం చికెన్ నగ్గెట్స్ తీసుకొని నిఖిల్ వచ్చాడు. నిఖిల్ మాత్రం అది మామూలుగా తింటున్నాడు, అదేదో వెజిటేబుల్స్ సంబంధించి సలాడ్ ఏదో తింటున్నాడు. తర్వాత భాష నబీల్తో, ప్రేరణ అయితే కావాలని చేయలేదురా, కానీ అమ్మాయికి అట్లా అయిపోయింది, కానీ కావాలని అయితే చేయలేను నిజంగానే. తర్వాత భాష, నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందిరా, ఒక ఫ్యామిలీలోకి మనం గెస్ట్లుగా వచ్చామో మన ఇద్దరం అన్నట్టుగా. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ బాగా క్లోజ్గా హ్యాపీగా నవ్వుకుంటా ఉన్నాం, మన ఇద్దరం మేము ఒంటరిగా ఉంటున్నాం అనే సెన్స్లో అనేడు. అదిగాక వీళ్ళిద్దరూ సినిమా బ్యాక్గ్రౌండ్ కాదు అనే సెన్స్ కూడా అయి ఉండొచ్చు. సినిమాల్లోకి వెళ్ళి వాళ్ళందరూ సీరియల్స్ ప్రోగ్రామ్స్లో కలిసి ఉన్నారు కదా, ఆ బ్యాక్గ్రౌండ్ కూడా అనే ఉద్దేశంతో చెప్పినట్టున్నాడు. తర్వాత డిస్కషన్లో సోనియా వీళ్ళకి కూడా పరిచయం అయినా, వీళ్ళు 5 మంది కొంచెం క్లోజ్ ఆ సీరియల్ వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా మనలాగేలే అన్నట్టుగా చెప్తారు. ఆ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. తర్వాత నబీల్ బాగా మాట్లాడు, అన్న మనల్ని మనం బెస్ట్ అనుకోవాలి, కానీ అవతల బెస్ట్ అని తెలిసి వాడితోనే క్లోజ్గా వాడితో ఉంటే ఏమొస్తుంది మనకి, మనం బెస్ట్ అనుకోవాలా. అప్పుడు భాష, అట్లని కదా అందరితో బాగా మాట్లాడుతూ ఉండాలి, అట్లని కూడా ఖాళీగా ఉండాలి, అట్లని కూడా వాళ్ళకి దూరంగా ఉండాలని కాదులే అనేది చెప్పాడు. తర్వాత అభయ్ పక్కన విష్ణు, భాష, నిఖిల్, నాగా గురించి మాట్లాడుకుంటున్నారు. వీళ్ళందరూ కూర్చోన్నారు, ఆల్మోస్ట్ అందరూ కూర్చోన్నారు. నాగమణికంట అక్కడ లేడు. వీళ్ళందరూ కలిసి ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారు. హాడు భయపడిపోయి అటు పరిగెత్తున్నాడు అనేసి అటు పరిగెత్తున్నాడు వాడు భలే భయపడ్డాడు అనేసి అందరూ నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటే నాగమణికంట ఎక్కడి నుంచి వచ్చాడు. అభయ మాట్లాడుతున్నది ఎక్కువ వచ్చి, మణిగాడు వాడు భయపడి తిరుగుతున్నాడు అనేసి అనగానే వచ్చి మణివాడు వచ్చాడు అనేసి నిఖిల్ అనగానే, ప్లీజ్ మనసులో నాకు ఎంత ఆడాలో అంత ఆడాను, మళ్ళీ నవ్వాడు అభయ్ అనేసి చెప్పేళ్ళిన తర్వాత, ప్లీజ్ అట్లా మాట్లాడొద్దని నవ్విన తర్వాత మళ్ళీ వచ్చి, నవ్వాల్సిన అవసరం ఏం లేదు దాంట్లో, అక్కడ రూమ్లోనే నేను మీకు చెప్దాం అనుకున్నా, నేను అఫెండ్ అయ్యాను, కానీ ఎందుకు నేను వదిలేశాను, కానీ దయచేసి నాకు జోక్స్ నచ్చదు, నేను జోక్స్ తీసుకోలేను, నాకు అర్థం చేసుకోండి, ఇంతమందితో కలవడం అంటేనే నాకు కష్టము, అలాంటిది నేను కలవడానికి ట్రై చేస్తున్నాను, నాకు ఈ జోక్స్ అంటే నాకు ఇష్టం లేదు, దయచేసి మీరు అర్థం చేసుకోండి ప్లీజ్, నాకు ఆడాల్సినంత ఆడాను,
అనేసి ఫుల్ సీరియస్ అయిపోయాడు. వాళ్ళందరూ కామ్గా అయిపోయి రే నీవేం జోకులే లేదు ఆ సిచ్యువేషన్ చెప్పుకుంటున్నాం అనేసి అభయ అనగానే నా టోన్ ఇలా ఉండొచ్చు కానీ మీరు అర్థం చేసుకోండి ప్లీజ్ అనేసి వెళ్ళిపోయాడు. అంటే మనోడు సైక్ అయిపోతుండే అప్పుడప్పుడు. ఆ ఫుడ్ లేని తనం కూడా అయి ఉండొచ్చు. ఆల్రెడీ చెప్పాడు కదా 30 minutes నాకు ఎనర్జీ, ఆ తర్వాత నేను ఎక్స్ప్లోడ్ అయిపోతాను బిగ్ బాస్ అనేసి. నిజంగా ఆ ఫుడ్ లేకపోవడం వల్లే ఇంటెన్షనల్గా కోపం వస్తుందని అనుకుంటున్నాను. అంతేగాని పావాలని చేయట్లే పాపం. ప్లస్ అతను ఎవరితో కలవాల ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ నేను కూడా చెప్పాడు. అలాంటి వాడు నాకు ఫ్రెండ్షిప్లు ఏం తెలియదు అని. కాబట్టి ఒకసారి జోకులు వేస్తుంటే తీసుకులేకపోతున్నాడు. ఫుడ్ లేని తరం ఇవన్నీ అనమాట. తర్వాత సరికి ప్రేరణ సోనియాతో మాట్లాడుతుంది అనమాట. నేను ఆదిత్య అండ్ భాష అనుకున్నాము, భాషానికి సోషల్ ఫాలోయింగ్ బాగా ఉండి ఇక్కడ ఈ డిస్కషన్ ఏంటంటే బాత్రూంలో జరుగుతుంది. బాత్రూంలో రెడీ అవ్వడానికి వచ్చింది సోనియా, ప్రేరణ కూడా రెడీ అవుతుంది లైట్లు ఆపిన తర్వాత. ఇక్కడ ఏదో తెలియకుండా సడన్గా ప్రేరణ సోనియా గురించి మాట్లాడుతుంది. ప్రేరణ భాషా గారి గురించి మాట్లాడుతుంది సోనియా ముందు. అప్పుడు ఏమంటుంది తెలుసా ప్రేరణ భాష గురించి, ఆదిత్య అన్న అండ్ భాష అనుకున్నాను, భాషానికి సోషల్ ఫాలోయింగ్ బాగుంది. ఇప్పుడు నాకు అర్థమైంది ఏమై ఉంటుంది. మీరు గమనిస్తే ప్రతి ఒక్కరితో అడుగుతూ ఉంటుంది మీకు ఎవరంటే ఇష్టము, తర్వాత ఎవరు విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయని ఇట్లాంటివన్నీ అడుగుతూ ఉంటుంది సోనియా. సేమ్ ఇదే అడుగుంటుంది 100%. ఎవరికి ఎక్కువ ఫాలో అయింది ఇక్కడ అని అనుకుంటున్నావు నువ్వు అనేసి ఏదో అడుగుంటుంది. అందుకని ఆదిత్య అన్న భాష, ఆదిత్య గారికి 1.7 million ఉన్నారు, భాష గారికి సోషల్ మీడియాలో లేరు కాబట్టి అది తెలుసు. కాబట్టి దానికి ఆవిడేమన్నది సోషల్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, బయట జనాలలో ఎక్కువ మందికి ఫాలోయింగ్ ఉంది ఆ న్యూస్ ఛానల్లో వాటిలో ఇట్లా కూర్చోవడం వల్ల, ప్లస్ రేడియో FM వల్ల అని అడిగి కనుక్కుంటా ఉంది. ఎంతసేపటికి వాళ్ళని అడిగి కనుక్కోవడం వీళ్ళని అడిగి కనుక్కోవడం, భాషా గారి పాయింటే వస్తుంది నైట్ అంతా. సారీ క్షమించండి. ఆ రోజు సరికి ఫన్నీగా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంకా చాలాసేపు పెళ్లి చూపుల గురించి, పృథ్వీని చేసుకోవాలని, పృథ్వీకి పెళ్లి చూపులు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నైనిక విష్ణు, నాకు మా ఇద్దరికి నా ఇద్దరికి పృథ్వీ కావాలనేసి అంటుంటే, అరే ఎవరో ఒకరు చెప్పండి అని సోనియా అంటుంటే పృథ్వీ నాకు ఇద్దరు కావాలి, ఇద్దరైనా నాకు ఓకే అంటున్నారు. అందరూ పగలబడి నవ్వుకుంటూ ఉన్నారు. తర్వాత సరికి భాషా గారు ఏమంటుంది తెలుసా, చిన్నగా నవ్వని లేకపోతే ఆదిత్య వస్తాడు, మన ఆది భలే సీరియస్గా వస్తాడు, ఆయన నిద్రపోతున్నాడు, చిన్నగా నవ్వని చెప్తున్నాడు. బాగా ఫన్నీగా అనిపించింది నాకు. ఇక్కడ లాస్ట్ పాయింట్ ఇది. భాషా గారు పడుకొని ఉన్నారు, ప్రేరణ పడుకోంది, యశ్వి పడుకోంది. అప్పుడు భాషా గారిది చాలా జెన్యున్ పర్సనాలిటీ అని, అతను మిస్టేకే లేదని చెప్పడానికి ఒకే ఒక్క రీజన్ ఏంటంటే ప్రేరణ సంచాలక్ అక్కడ, యష్మి వాళ్ళ టీం చీఫ్, ఆయన వాళ్ళ టీం మెంబర్. ఆల్రెడీ అతను అంటా ఉన్నారు నువ్వేంటి వాళ్ళ టీం సపోర్ట్ మాడుతున్నాను, గుండెలు మీద చేసుకొని. అంటే ఎంత జెన్యున్ ఏం చెప్పండి అంటే పడుకొని. నేను ఒక విషయం చెప్పనా, ప్రేరణ యష్మి కూడా ఉంది, నబీల్ విన్నర్ చాలా క్లియర్గా. వాళ్ళకి ఎవరికైతే బయట ఇద్దరు ముగ్గురితో మాట్లాడిన ప్రతి మాట డైరెక్ట్గా పర్సన్స్తోనే మాట్లాడాడు, మళ్ళీ వెనక ముందు మాట్లాడదు ఏమిలే. నబీల్ క్లియర్ విన్నర్ అబ్బా నా దృష్టిలో అనేసి డైరెక్ట్గా ప్రేరణకి చెప్పాడు, యష్మికి చెప్పాడు. ఎందుకంటే మన చీఫ్ ముందుకు వచ్చేసి రన్ చేసి అప్పుడు నిఖిల్ అవుటా, నువ్వే చెప్పావా, అబ్బాయిని కూడా ఒకసారి అవుట్ డిస్క్వాలిఫై అని చెప్పావా, చెప్పాను అంటది. అప్పుడు ఇంకెవరున్నారు, నబీలే కదా, నబీలే గెలిచినట్టు కదా, డైరెక్ట్గా నబీలే అనేసి డైరెక్ట్గా చెప్పేశాడు. ఆ తర్వాత యష్మి నా జాబు నేను చేయాలి అని అరిచాను కానీ, ఆవిడ అన్నం చూడండి దీంట్లో కూడా కన్నింగ్నెస్, నా జాబ్ నేను చేయాలని అరిచాను కానీ నువ్వు కరెక్ట్ చేయలేదని కాదు ప్రేరణ, నా జాబ్ నేను చేయాలంటే అర్థమైంది చీఫ్గా మన వాళ్ళని సపోర్ట్ చేయాలి, తప్పైనా రైట్ అయినా సపోర్ట్ చేయాలి, నా జాబ్ నేను చేయాలి, అరవాలి, కంటెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అరిచాను కానీ నీదేం తప్పలేదు అంటుంది. ప్రతి దాంట్లో ఏదో ఒకటి చేయాలి, తప్పైనా రైట్ అయినా కూడా మన చీఫ్కి సపోర్ట్ చేయాలి, మన టీంకి సపోర్ట్ చేయాలి, నిజాయితీ అనేది కానీ ఏముండదు. భాషా గారు మాత్రం సూపర్ అనిపించారు. వెనక ఒక్క మాట డైరెక్ట్గా వాళ్ళ మొఖాల మీద కూడా ఒకే మాట చెప్పారు, టూ గుడ్. అది జరిగింది అర్ధరాత్రి గుసగుసలో. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నేను చెప్పింది కరెక్ట్గా టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుందా లేదా. అండ్ ఇప్పుడు నేను ఇచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీజన్ ఇప్పుడు అయిపోయేది కాదు, 8 లక్షల సబ్స్క్రైబర్లు అట్లీస్ట్ అవ్వాలి. నేను 1 million అనుకున్నా, చూద్దాం ఎంతవరకు వద్దనేది.